తేనె తులసి బాలరాముని సందర్శనకు బయలుదేరిన నిజామాబాద్ వాసులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే శంభుని గుడి పవిత్రతను కాపాడాలని ఆలయ రక్షణ కమిటీ డిమాండ్. బీఆర్ఎస్ కు షాక్. పార్టీ వీడుతున్న కార్పొరేటర్లు. గ్రామ స్థాయిలో ప్రాచీన కళ ఎల్లమ్మ ఆటతో కళ ప్రదర్శన. పోచారాన్ని విమర్శించడం తగదన్న నాయకులు. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ ఫస్ట్. పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహనను పెంపొందించాలి. కుల వృత్తుల వారిని బలోపేతం చేయడమే ప్రభుత్వ సంకల్పం. కలెక్టర్ వెల్లడి. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంది. రోడ్డు ప్రయాణం నియమాలను పాటించి ప్రమాదరహిత జిల్లాగా మార్చాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. వికసిత్ భారత సంకల్ప యాత్ర అవగాహన సదస్సులో అర్బన్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ కు షాక్. పార్టీని వీడుతున్న కార్పొరేటర్లు. కాషాయ కండువా కప్పిన బీజేపీ నాయకులు. కోటగిరిలో అలరించిన ఎల్లమ్మ నాటకం. 3 రోజులుగా కొనసాగిన ప్రదర్శన. పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహనను పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సంప్రదాయ చేతి వృత్తుల వారిని, హస్త కళాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలను వివరిస్తూ అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. కమ్మరులు, స్వర్ణకారులు, కుమ్మరులు, వడ్రంగులు, శిల్పులు, చేతి వృత్తుల వారు, హస్త కళాకారులు వంటి 18 కేటగిరీలలో పనిచేస్తున్న వారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని అన్నారు. వడ్రంగులు, పడవల తయారీదారులు, కమ్మరులు, తాళాల తయారీదారులు, బంగారం, వెండి ఆభరణాల పనిచేసేవారు, శిల్పులు, చర్మకారులు, తాపి పనివారు, చీపురు తయారీదారులు, రజకులు, దుస్తులు కుట్టే దర్జీలు, చేపల వలలు తయారు చేసేవారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా స్వయం ఉపాధి ఏర్పరచుకోవాలనుకునే చేతి వృత్తిదారులు, హస్త కళాకారులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ఏ కులానికి సంబంధించిన వారైనా సరే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. పీఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి నైపుణ్యం మెరుగుదల కోసం 7 రోజుల నుండి 15 రోజుల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారని వివరించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు జారీ చేయబడుతుందన్నారు. అంతేకాకుండా వృత్తి పరికరాలు సమకూర్చుకునేందుకు వీలుగా టూల్ కిట్ కోసం 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. లబ్ధిదారులు నామమాత్రంగా కేవలం 5% వడ్డీపై రుణ సదుపాయం పొందవచ్చని కలెక్టర్ సూచించారు. విశ్వకర్మలు తయారు చేసే వస్తువులకు సరైన మార్కెటింగ్ వసతి లభించేలా
ఎంఎస్ఎంఈ కృషి చేస్తుందని అన్నారు. ఇలా అనేక ప్రయోజనాలతో కూడుకుని ఉన్న పీఎం విశ్వకర్మ పథకం గురించి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేలా చొరవ చూపాలని సిఎస్సి కేంద్రాల ఆపరేటర్లు, గ్రామ పంచాయతీల కార్యదర్శులకు కలెక్టర్ హితవు పలికారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. అయితే గత 5 ఏళ్లలో స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు తీసుకున్న వారు ఈ పథకానికి అర్హులు కాదన్నారు. ముద్ర, స్వనిధి పథకాల లబ్ధిదారులు తమ రుణాలను చెల్లించినట్లయితే ఈ విశ్వకర్మ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కుటుంబంలోని ఒకరికి మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ సర్వీసులో ఉన్న వ్యక్తికి, కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదన్నారు. ఈ సదస్సులో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ఎంఎస్ఎంఈ అధికారి రాజేష్ యాదవ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ ఎస్ సిద్దయ్య, పంచాయతీల కార్యదర్శులు, సిఎస్సి ఆపరేటర్లు, ఔత్సాహిక విశ్వకర్మలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. It is like mostly panchayat secretaries. Okay. CSC Common Service Center వాళ్ళు ఓకే. సో బేసికల్గా ఈ స్కీమ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మెయిన్ మనకి విలేజెస్లో ఏవైతే మనము ఈ కుల వృత్తులు అని చెప్పుకుంటామో, సో అవి 18 కేటగిరీస్ వాళ్ళకి మనకి ఇప్పుడు విశ్వకర్మ, ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రాంలో, సో వాళ్ళకి ఇట్ ఈస్ లైక్ లోన్ బేసిస్ మీద మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ముఖ్యంగా ఏమంటే ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ సెలెక్షన్ అయిన తర్వాత డ్యూరింగ్ ట్రైనింగ్ కూడా 500 రూపీస్ పర్ డే సో స్టైఫండ్ కూడా ఇస్తారు. సో తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ లో 1 lakh, సో అది రీపేమెంట్ అయిన తర్వాత 2 lakh రూపీస్ అలాగా పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఇంట్రెస్ట్ విల్ బి లైక్ 5% ఉంటుంది. అంటే కంపేర్ టు మనకి బ్యాంక్స్ లో లోన్స్ తీసుకుంటే కాస్త ఎక్కువ ఉంటుంది, అలా కాకుండా ఇది 5% ఉంటుంది. ఇంకొకటి 15,000 రూపీస్ తోని 15,000 రూపీస్ వన్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫర్ టూల్ కిట్. అంటే ఏదైతే చేసుకుంటారో సో ఆ వృత్తికి సంబంధించిన టూల్ కిట్ పర్చేజ్ చేయడానికి 15,000 రూపీస్ ఇస్తారు. సో బేసికల్ గా మనకి అంటే నాట్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, త్రూ అవుట్ స్టేట్ ఇష్యూ ఏమైందంటే మనకి ఈ స్కీమ్ అనేది కాస్త లాంచ్ అయ్యి బాగా మనకి పాపులర్ అయిన టైంలో మనకి డ్యూ టు అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల మనము టేకప్ చేయలేకపోయాము. సో మేబీ అనదర్ షార్ట్లీ కూడా మనకి నెక్స్ట్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా జనరల్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అదేవిధంగా సిఎస్సి ఆపరేటర్స్ కి చెప్పేది ఏమంటే, కొంత ఇది విలేజ్ లో వాళ్ళకి అక్కడ మీకు తెలుస్తుంది. అంటే ఈచ్ విలేజ్ లో కూడా ఒక 15-20 చిన్న, అంటే నార్మల్ యావరేజ్ జీపీలో కూడా 15-20 ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి, అండ్ వాళ్ళ యూనియన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా మీరు కొంత దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే, సో ఖచ్చితంగా ఇది విలేజెస్ లోకి వెళ్తే ఎక్కువ మంది బెనిఫిట్ అవడానికి స్కోప్ ఉంటుంది. అంటే దీనికి ఏమి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. అంటే ఏదో విలేజ్ నుంచి 10 members 15 members అలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేదు కాబట్టి అప్లై చేసుకుంటే వాళ్ళని సెలెక్షన్ అవ్వడము, ఫర్దర్ గా ట్రైనింగ్ కండక్ట్ చేయడము, అదే విధంగా మనకి ఈ లోన్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ ఫస్ట్ ట్రాన్స్, సెకండ్ ట్రాన్స్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్ అంటే మీకు అర్బన్ ఏరియాలో కూడా ప్రీవియస్ గా మనకి పిఎం స్వానిధి కింద కూడా లోన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే మీరు ఎవరైనా అంటే పేపర్స్ అది చదివితే సో దాంట్లో కూడా మనకి మెయిన్లీ స్ట్రీట్ వెండర్స్ కి ఇచ్చేవాళ్ళు. సో వాటిలో 10,000 20,000 అలా ఉండేది. అది కూడా మంచి సక్సెస్ అయింది. సో ఇది అది కూడా అగైన్ సేమ్ రీపేమెంట్ సిస్టమ్ ఉండేది. సో ఇది ఇప్పుడు ఆర్టిజన్స్ కి 1 lakh 2 lakh అనేది మంచి బెనిఫిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి లోన్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. సో కాబట్టి అందరు కూడా పంచాయత్ సెక్రటరీస్ కి, అదే విధంగా సిఎస్సి ఆపరేటర్స్, ఇక్కడికి వచ్చిన ఆర్టిజన్స్ కూడా రిక్వెస్ట్ ఏమంటే, ఈ ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో దీన్ని కొంత విరివిగా మనకి పబ్లిక్ లో దీని గురించి తెలిసే విధంగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయండి.
సో అన్ని మండలాలు జీపీలో కూడా అప్లై చేసుకునే విధంగా వాళ్ళకి స్కీమ్ యొక్క బెనిఫిట్ అది ఏమున్నది అనేది కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ప్రీవియస్ గా మనకి వికసిత్ భారత్ లో కూడా చాలా స్కీమ్స్ గురించి తీసుకోవడం జరిగింది. సో బట్ ఈ స్కీమ్ అనేది కొంత మన స్టేట్ లో కూడా కొంత డ్యూ టు ఎలక్షన్స్ కొంత పబ్లిసిటీ కాలేదు. బట్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా డైలీ ఫాలో అప్ ఉంది. సో ఆల్రెడీ యువతే దేశ భవిష్యత్తు. అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మంచి భవిష్యత్తును కోల్పోకూడదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు. యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని, చట్టాలను గౌరవించి వాటిని పాటించాలని సూచించారు. 35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2024 అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలోని మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో ఓరల్ అండ్ మ్యాక్సో ఫేషియల్ సర్జరీ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నుండి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘణేవార్ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ హాస్పిటల్ నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్టాండ్, తిలక్ గార్డెన్, రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. అలాగే రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే రోడ్ యాక్సిడెంట్స్ నుంచి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోగలం అనేది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మా డిఎల్ఎస్ఏ నుంచి కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మీద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఈ సందర్భంగా నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, మేము చెప్పింది మీరు వింటున్నారు, కానీ ఎంతవరకు ఎంతమంది పాటిస్తున్నారు అనేది తెలియదు. హెల్మెట్స్ పెట్టుకోవడం అనేది ఎవరి సేఫ్టీకి వాళ్ళదే. ఎవరో చెప్పి ఫోర్స్ఫుల్గా హెల్మెట్స్ పెట్టిస్తే అయ్యేది కాదు. మన లైఫ్ గురించి మనమే ఆలోచించుకోవాలి, మన జాగ్రత్తలు మనమే పాటించాలి. అలాగే కమిషనర్ సార్ చెప్పినట్టు మద్యం తాగి బండ్లు నడపడము అలాంటివన్నీ మానేస్తే మనము మన లైఫ్ సేవ్ చేసుకోవడమే కాదు, మన ఫ్యామిలీస్ని కూడా మనం కాపాడుకోగలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇంటి పెద్దకి ఏమన్నా జరిగి ఆయన ప్రాణాలు కోల్పోతే యాక్సిడెంట్లో ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారనేది కూడా ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు, అంటే స్పీడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, అట్లాంటప్పుడు వాళ్ళు ఇదొక్కటి ఆలోచించుకుంటే వాళ్ళ కుటుంబం ఏమవుతుంది అనేది ఆలోచించుకుంటే ఖచ్చితంగా అందరూ ఈ ట్రాఫిక్ సంబంధించి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి, అవి చాలామందికి తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండి వాటిని పాటిస్తూ ముందుకెళ్తే అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, యాక్సిడెంట్స్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ కాలంలో నడుస్తున్నటువంటి ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీ అందరూ కలిసి మన గౌరవనీయ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి జరుపుకుంటున్నాము. డాక్టర్ గారు చెప్పినట్లు మనకి నిజామాబాద్ జిల్లాలో చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. పోయిన సంవత్సరము 300కి పైగా డెత్స్ అయినాయి. దీనికి ముఖ్యమైన కారణము చాలామంది టూ వీలర్స్ రైడర్స్ వాళ్ళు హెల్మెట్ ధరించకుండా బైక్ రైడింగ్ చేయడం వలన డెత్ జరిగినది. కాబట్టి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 2 నగరంలో కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారం 10వ డివిజన్ లో గోశాల దగ్గర ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 2 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ భారతదేశ అభివృద్ధి లక్ష్యంగా దేశంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతోందన్నారు. అట్టడుగు స్థాయి చిట్ట చివరకు ఉన్న నిరుపేదలకు కూడా కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందించాలనే లక్ష్యంతో
బీజేపీ పార్టీ పనిచేస్తుందని, అందులో భాగంగా నవంబర్ 15న ఆదివాసీ ముద్దుబిడ్డ బిర్సా ముండా జయంతి ఆదివాసీ గౌరవ దివస్ సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఢిల్లీ నుండి గల్లీ గల్లీకి మోడీ సంక్షేమ పథకాల బండి 2వ విడత వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం, వారి సంక్షేమం కోసం ఉజ్వల యోజన క్రింద ఉచిత గ్యాస్ కనెక్షన్స్, గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, ఉచిత కరోనా టీకా, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ పథకంతో 5 లక్షల బీమా, ముద్రా యోజన కింద చిరు వ్యాపారులకు చేయూతగా, సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఆడబిడ్డలకు ఆర్థిక భద్రత, ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్ల నిర్మాణం, విశ్వకర్మ యోజన కింద చేతి వృత్తుల వారికి చేయూతగా ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. ఇంకా అర్హులైన వారందరూ వెంటనే దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు స్రవంతిరెడ్డి, మాస్టర్ శంకర్, ఇప్పకాయల కిషోర్, సుధీర్, ప్రవళిక, శ్రీధర్, మెట్టు విజయ్, సుక్క మధు, ఆకుల శ్రీనివాస్, వెల్డింగ్ నారాయణ, మండల అధ్యక్షులు వీరేందర్, గడ్డం రాజు, పవన్, చిరంజీవి, సతీష్, గట్ల గంగాధర్, దీపక్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి గ్యాస్ పొయ్యి లేదో వాళ్ళు అరువులు అప్లై చేసుకోండి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఆయన స్వయాన చెప్తాడు, గర్వంగా చెప్తాడు, నేను ఛాయ్ అమ్ముకున్న వ్యక్తిని, అంటే గరీబ్ వ్యక్తిని, గరీబుల కష్టాలు తెలిసిన వ్యక్తిని. అందుకోసం ఆయన 10 ఏళ్ల నుంచి 18 గంటలు పనిచేస్తున్నాడు, ఒక్క లీవ్ తీసుకోలేదు. ఎవరి కోసం పనిచేస్తుండమ్మా? ఆయన కుటుంబం కోసమా? ఉన్నారా కుటుంబము? పిల్లలు ఉన్నారా? కేవలము ప్రజల కోసము, దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మనము ఇప్పుడు రాబోయే ఎన్నికలు వస్తున్నాయి, ఒకటే ఇంకేం కనిపిస్తాడా? నరేంద్ర మోడీ కనిపించాలా? ఇక అనేక స్కీమ్లు మనకి కాంప్లైంట్లు ఉన్నాయమ్మా. ప్రతి ఒక్కరూ మీరు ఏ విధంగా ఈ స్కీమ్లు లబ్ధి పొందుతారో మీరు ఆ లబ్ధి పొందాలని నేను కోరుకుంటా ఉన్నా. ఉజ్వల్ యోజన గ్యాస్ కనెక్షన్లు లేని వాళ్ళకే ఇస్తారమ్మా, ఉన్నోళ్ళకి కాదు. తర్వాత మనం చూస్తా ఉన్నాం, కరోనా తర్వాత గరీబ్ అన్న కళ్యాణ్, అంటే 3 ఏళ్ల నుంచి రేషన్ ఫ్రీ వస్తుంది కదా మనకు, పైసలు ఇస్తారా? ఇంకా ఏడాది కూడా ఇస్తారు ఫ్రీగా. ఇక స్వచ్ఛ భారత్ అనేది ఏంటిదంటే టాయిలెట్స్ లేని వాళ్ళకు అప్లై చేసుకుంటే అది కూడా వస్తాయమ్మా. మా అక్క చెల్లెళ్ళకు ఇబ్బంది కలగద్దు అనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్, ముద్రాలోన్లు, ఆయుష్మాన్ భారత్, సుకన్య సమృద్ధి యోజన, అంటే దీంట్లో అమ్మాయిలు 8 సంవత్సరాల లోపు అమ్మాయిలు 10 years నుంచి భవిష్యత్తులో వాళ్లకు 8% ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ చదువుకు కానీ వాళ్ళ 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి. ఎందుకంటే ఇక్కడ మాకు మోడీ గారు మాకు సాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. కరోనా టైంలో కూడా అందరికీ కూడా బ్యాంకుల్లో పైసలు వేసి కరోనా టైంలో కూడా అందరికీ ఆదుకున్నారు కూడా. కానీ ఆయన సేవలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకు చేసిన సేవలకి అని అంటే కరోనాలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది పడ్డప్పుడు కూడా కరోనాలో నుంచి బ్యాంకుల్లోకి పైసలు వేశారు. గరీబు వాళ్ళకి 10,000 రూపాయల లోన్ ఇచ్చి చాలా మాకు సంతోషమైన వార్త అది. చాలా మందిని కూడా, చాలా పేదవాళ్ళు కూడా చాలా రుణపడి ఉంటారు కూడా మోడీ సార్కి. నాది పచ్చళ్ళు వ్యాపారం చేశాను, అంటే 10,000 రూపాయలు తీసుకున్నాను. 10,000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేశాను. కానీ దాంతో నాకు 20,000 రూపాయలు కూడా మంజూరైనవి. వాటిని కూడా మేము ఉపయోగించుకొని ఇంకా మాతోటి వాళ్ళకు కూడా ఇంతమందికి కూడా సాయం చేయడానికి కానీ, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కానీ మేము ముందుకు వస్తున్నాము. కానీ చాలా రుణపడి ఉంటాం. గ్రామీణ బ్యాంకు నుంచి లోన్ ఇచ్చారండి. మళ్ళీ మెక్మా నుంచి కూడా మాకు సూర్యచంద్ర మహిళా సంఘం, దాంట్లో కోనేరు
లింబాద్రి గారు, కొప్పల్లి యశోద గారు, గూడే స్వప్న గారు, లక్ష్మి గారు, గూడెప్ప నరసయ్య గారు, ఈ 5గురికి పాలసీలు ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు మిగిలిన వివరాలు ఏమైనా కావాలంటే న్యూ ఇండియాని కాంటాక్ట్ చేయండి. అందరికీ నంబర్లు చెప్పాము. బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా అధ్యక్షులు దినేష్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సమక్షంలో 2 కార్పొరేటర్లు చేరారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39, 50 డివిజన్లకు చెందిన నిచ్చింగ్ లతాకృష్ణ, బట్టు రాఘవేంద్ర బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీతోనే సాధ్యమవుతోందని నమ్మి ఈరోజు పార్టీలో నూతనంగా చేరిన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఇందూరు పార్లమెంట్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బానిస సంఖ్యలు తెంచుకుని బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి మరియు కార్పొరేటర్లు మెట్టు విజయ్, సుక్క మధు, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, వెల్డింగ్ నారాయణ, పంచరెడ్డి, ప్రవళిక, శ్రీధర్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, పుట్ట వీరేందర్, పార్టీ నాయకులు బట్టికిరి ఆనంద్, శివనూరి భాస్కర్, చిరంజీవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే వికసిత్ భారత్ 50 డివిజన్లో 10వ డివిజన్ నుండి నేను రావడం జరుగుతూ ఉంది. అక్కడ వికసిత్ భారత్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరడం, లబ్ధి పొందడం. 10,000 రూపాయల స్ట్రీట్ వెండర్ లోన్ కానీ, ముద్రా లోన్ కానీ, ఉజ్వల యోజన కానీ, ఈ రకంగా డైరెక్ట్గా 2వ ఫేజ్ వికసిత్ భారత్ కార్యక్రమం అక్కడి నుంచే రావడం జరుగుతూ ఉంది. నేనే ఆశ్చర్యపోయి ఇంతమంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. నేను కేవలం వాట్సాప్ తోటి కరోనా తర్వాత నా జాబ్ లేక నేను ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 2 గంటలలో 50,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఒక యువకుడు చెప్తా ఉన్నాడు గుజరాత్లో. స్ట్రీట్ వెండర్స్ అయితే ఏదైతే 20 లక్షల కోట్ల ప్యాకేజ్లో కరోనా తర్వాత దాంట్లో 10,000 రూపాయలు అయితే చాలామంది ఆ 10-11 డివిజన్లో లోన్ తీసుకున్నారు. మోడీ గారు 50,000 రూపాయలు ఇస్తారు చెప్పలేదు. 10,000 కట్టి 20,000 తీసుకున్నారు, ఆ తర్వాత 50,000. ఈ విధంగా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధానితో పాటు ప్రపంచ నాయకుడిగా ఎదుగుతూ ఉన్నారు. అదందరికీ మనకు తెలుసు. మన జనవరి 22 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత లక్షలాది మంది కరసేవకుల త్యాగంతో నా భూతం నా భవిష్యత్ అనే విధంగా భారతదేశమే కాదు, భారతీయులున్న ప్రతి దేశం కూడా దీపావళి పండుగ జరుపుతున్నారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? తన కోసం, తన కుటుంబం కోసం, తన ఇంకా చుట్టాల కోసం కాదు. ఆయన లక్ష్యం 2047 వరకు ఒక విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళాలి భారతదేశాన్ని, అంటే నంబర్ 1 దేశంగా. ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మనం చూస్తూ ఉన్నాం. దేశ రక్షణ విషయంలో కానీ, రోడ్లు, రైల్వేస్. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని సుద్దులం గ్రామంలో రేణుక ఎల్లమ్మ 3వ వార్షికోత్సవం నిర్వహించారు. గత 3 రోజులుగా రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేసేలా ఎల్లమ్మదేవి నాటకాన్ని కళాకారులు ప్రదర్శించారు. కోటగిరి రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి శుక్రవారం ఎల్లమ్మదేవి నాటకాన్ని ప్రారంభించారు. శుక్రవారం నుండి మంగళవారం ఉదయం వరకు కళాకారులు ఎల్లమ్మదేవి నాటకాన్ని ప్రదర్శించి ప్రజలకు ఎల్లమ్మదేవి జీవిత చరిత్రను నాటకం రూపంలో వివరించారు. మంగళవారం ఉదయం ముగింపు సందర్భంగా ఎల్లమ్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపి అక్కడి నుండి గౌడ కులస్తుడైన యాదగిరి ఇంటి నుంచి తెచ్చిన ఘటము సమర్పించారు. అలాగే అక్కడి నుండి బాజా భజంత్రిలతో నృత్యాలు చేస్తూ మేత్రి అయిన సూరిబాబు ఇంటికి చేరుకుని అక్కడున్న లంద దేవునికి ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుండి రేణుక ఎల్లమ్మ గుడికి వస్తుండగా ఎల్లమ్మ వేషాధారుడైన కళాకారుడు పరబయ్యను పలువురు
ఎల్లమ్మ ఒడినింపి నూతన దుస్తులను పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుండి ఎల్లమ్మ ఆలయానికి చేరుకుని అక్కడి సైతం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ రేణుక ఎల్లమ్మ ఆట చూడడానికి కోటగిరి మండలంలోని బస్వాపూర్, కొత్తపల్లి, ఎక్లాస్పూర్, కోటగిరి, సుద్దులం తండా, దేవునిగుట్ట తండా ప్రజలు భారీ ఎత్తున పాల్గొని రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్రను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాయకూర్ పంతులు సత్యం, అమ్దాపూర్ పంతులు సుదర్శన్లు మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని సుద్దిలం గ్రామంలో రేణుక ఎల్లమ్మ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర గురించి నాటకం రూపంలో కళాకారులు తెలియజేయడం కోసం గ్రామస్తులు ముందుకు రావడం జరిగిందన్నారు. అందుకోసం గ్రామ పెద్దలు సహాయ సహకారాలు తీసుకొని గత 4 రోజుల నుండి ప్రజలకు రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్రను వివరించడం జరిగిందన్నారు. సుద్దిలం గ్రామం చిన్నదైనా గాని ప్రజలు మాత్రం ఏకతాటిపై ఉన్నారని, ప్రతి ఒక్కరూ చందా రూపంలో సహాయ సహకారాలు అందించడం జరిగిందని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేణుక ఎల్లమ్మ కృపా కటాక్షాలు సుద్దిలం గ్రామస్తులపై ఎల్లప్పుడూ ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి సుద్దిలం గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. ఎల్లమ్మ ఆట ఆడిన కళాకారులలో రేణుక ఎల్లమ్మగా పరబయ్య, రేణుక ఎల్లమ్మ భర్తైన జమదగ్నిగా దుబాయ్ ఈరయ్య, పరశురాముడిగా సాయిరెడ్డి, సిరియాల గౌరమ్మగా గోపు సాయిలు, గంగాదేవిగా రాజు, శివుడిగా మాణిక్రావు పటేల్, పార్వతిగా శంకర్, మాధకి సాయవ్వగా రామారావు పటేల్, కార్తీక రాజులుగా ఈశ్వర్, రమేష్, సూరిబాబు, శంకర్, సాయిలు వేషధారణలు ప్రదర్శించి రేణుక ఎల్లమ్మ ఆటను ఆడి రేణుక జీవిత చరిత్రను వివరించారు. చిన్నదైనా ఆ యొక్క తల్లి విగ్రహాన్ని నిలబెట్టుకొని వాళ్ళకు తోచినటువంటి మేము చేసిన కష్టం లోపల ఆ యొక్క తల్లికి మేము సమర్పించే రూపంలో సమర్పిస్తాము. మీరు ఆడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ చిన్న గ్రామమై ఒక 60-70 ఇళ్లతోని ఇంత మంచి ప్రోగ్రాన్ని సహకరించి చాలా మంచి ప్రోగ్రాన్ని ధన్యవాదాలు శుభంగా చేసినారు. వీరి కుటుంబానికి సదా ఎల్లకాలము పాడి పంటకు ఎవరికి కూడా ఆ యొక్క రేణుకెల్లమ్మ కృప దయ ఎల్లకాలం ఉండుగాక. జై బావ, జై బావ, జై బావ, జై బావ. గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ మందిరాన్ని నిర్వహించి చాలా చక్కటి గ్రామ ప్రజలందరూ కలిసి ఈ యొక్క పెద్ద ఎత్తున మందిరాన్ని నిర్వహించి ప్రతి సంవత్సరము ఆ యొక్క ఎల్లమ్మ దేవికి మరి ఆ ఎల్లమ్మ దేవి చరిత్ర నిర్వహించుకుంటూ గ్రామ ప్రజలు సంతోషంతో ప్రతి కుటుంబానికి ఇన్ని చొప్పున వేసుకొని ఇంత పెద్ద మందిరం నిర్వహించి మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క తల్లి పేరు మీద జీవిత చరిత్రను ఆడుకోవాలంటూ ఈరోజు మరి ఆ తల్లి పేరు మీద సుద్దులం అనే గ్రామం లోపల చాలా పెద్ద ఎత్తున మరి ఆ యొక్క ఎల్లమ్మదేవి చరిత్రను నాటకాన్ని ప్రసవించారు. మరి ఈరోజు శనివారం రోజు ప్రారంభించి మరి సోమవారం రోజు అంటే సుమారు 4 దినములో ఈ యొక్క ఆటని ప్రారంభించి ఈరోజు ముగిస్తున్నారు. అదేవిధంగా గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కలిసి కూడా ఈ యొక్క ఎల్లమ్మదేవి ఆటకు 16న గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేద్దామన్నారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త రైతు కార్మికుల గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ పిలుపునిచ్చారు. మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామంలో రైతులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తోందని, వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు 100% వాటాలు తెగనమ్ముతున్నదే. నేషనల్ మానిటైజేషన్ పై పైప్ లైన్ ఎన్ఎంసీ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరిస్తుందన్నారు. ఉద్యోగాల కష్టార్జితమైన పీఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ మ్యాచ్ సంస్థలకు కట్టబెడుతున్నదని అన్నారు. 2014 స్వామినాథ కమిషన్ సిఫారసులను మేరకు రైతులకు పండించిన పంటకు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ చెల్లిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు అని, వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ఉండేలా చట్టబద్ధం కల్పించాలని ఆయన అన్నారు. భారతదేశాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు, అంబానీ, ఆదానీ, బడాబడా సామ్రాజ్యవాద శక్తులకు దేశాన్ని అమ్మడానికి పెడుతున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.
16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ను రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐకేఎంఎస్ మండల ప్రధాన కార్యదర్శి పెంటక్కాడి నర్సయ్య, రైతులు గంగారాం, లక్ష్మణ్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి రైతులకు, కార్మికులకు, కర్షకులకు అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతున్నది. ఇవాళ కేంద్రంలో మోడీ సర్కార్ గ్రామీణ రైతులకు, మధ్యతరగతి పేద ప్రజలకు, కార్మికులకు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాడు. కార్మికులు, రైతులు ఢిల్లీలో చేసిన పోరాటం, రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 16 గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి, గ్రామీణ రైతు సంఘాలకు కోరుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస ధర, మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ డిమాండ్లను ఏవైతే భారత్ బంద్ విజయవంతం చేయాలని చెప్తున్నామో ఆ రాతపూర్వంగా ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాం. దేశంలో ఉన్నటువంటి సంపదను బహుళజాతి కంపెనీలకు, అంబానీ, ఆదానీ అన్నటువంటి బడబడ కార్పొరేట్ శక్తులకు ఇవాళ వాళ్ళకు కార్మికుల శ్రమను, రైతుల శ్రమను కార్పొరేట్ శక్తులకు ఈ మోడీ ప్రభుత్వము ఇస్తున్నది. వెంటనే ఈ మోడీ ప్రభుత్వాన్ని కార్మికులు, రైతులు గద్దె దించే వరకు, వాళ్ళ హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేసి వీళ్ళను గద్దె దించాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తాం. పసుపు రైతులకు మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సఫలీకృతమైందని ఎంపీ అరవింద్ అన్నారు. పసుపు బోర్డు పనులు త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీని చూసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతోందని చెప్పారు. ఘర్ వాపస్ లో భాగంగా కార్పొరేటర్లు పార్టీలో చేరుతున్నారని, మరికొంతమంది వచ్చి చేరే అవకాశం ఉందన్నారు. ఎంపీగా ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పోటీలో నిలుస్తుందా అని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకోవడంతో అందరూ ఇటువైపు చూస్తున్నారన్నారు. అలాగే రైతుల కోసం పసుపు బోర్డు ప్రకటించడం జరిగిందని, దాని పనులు వేగవంతం అవుతున్నాయని చెప్పారు. మార్కెట్లో పసుపుకు మద్దతు ధర లభిస్తోందని పేర్కొన్నారు. అనేక అంశాలపై ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్, పలువురు పాల్గొన్నారు. నా కాన్వాయ్ 2-3 కార్ల కంటే ఎక్కువ ఉండేనా చెప్పండి. హంగు ఆర్భాట లేకుండా సైలెంట్గా పని చేసుకుంటూ పోతూ ఉండాలి. బీజేపీలా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ. జర హంగు ఆర్భాటాలకు పోయిన వల్ల ఉద్యోగాలు పోయినాయి కూడా తెలుసు నాకు. పెద్ద పెద్ద మంత్రులై సెంటర్లో ఇలా 5 సంవత్సరాల నుంచి నా సైరన్ మోగదు ఇందూరు పార్లమెంట్లో. ఎన్నడూ మోగదు కూడా. నిన్న నేను వికసిత్ భారత్ గాయత్రి నగర్ పోయి చేసుకుంటే ఎందుకో ఎస్కాట్ వచ్చింది ఫస్ట్ టైం. నేను అడగలే ఎస్కాట్, అది నా ముందర పోతుంది. కై అనుకుంటా. ఫోన్ చేసి చెప్పిన పంపించకూడదు రేపటి నుంచి. నాకేమన్నా నిజంగా థ్రెట్ అనిపిస్తే, నా మీద 5 సార్లు 6 సార్లు అటాక్లు అయినప్పుడు నేను అడిగినప్పుడు ఇవ్వలే ఎస్కాట్. ఇప్పుడేంటికి మాకు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు మాటినారు, నా మాట కూడా విన్నారు వాళ్ళు. మంచి బందోబస్తు ఉన్నది నాకు. అమిత్ షా గారు నాకు వై కేటగిరీ ఇచ్చిండ్రు. నాకు ఏం సైరన్లు వద్దు, మాకు మీ ఎస్కాట్లు వద్దు. ఎవరికైనా కావాలంటే ఇవ్వండి, నాకు మాత్రం వద్దు. కానీ మా రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఆల్రెడీ థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, ఈమెయిల్ వస్తున్నాయి. అటువంటి వ్యక్తులకు ఇవ్వండి. ఊకే లొల్లి పెట్టుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు, ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టుడు నాకైతే ఇష్టం లేదు. రాకేష్ రెడ్డి గారికి సీరియస్గా థ్రెటనింగ్స్ కాల్స్ వచ్చినాయి. కాబట్టి నేను కూడా రాకేష్ గారి కోసం పోయి సిపిని కలిసి నేను ఆయనకు సెక్యూరిటీ పెంచమని కూడా నేను రిక్వెస్ట్ చేశాను.
శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్య మతస్థుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలని పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు. శంభుని గుడి నుండి ర్యాలీగా వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నగరంలోని శంభుని గుడి ఆలయము మరియు నీలకంఠేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఎన్నో రోజులుగా ఈ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరిని అవలంబిస్తోందని, ఇలాగే కొనసాగితే హిందూ ఆగ్రహానికి గురికాక తప్పదని పటేల్ ప్రసాద్ హెచ్చరించారు. ప్రజలకు కష్టం వస్తే దేవుడి దగ్గరకు వెళ్లి చెప్పుకుంటారని, కానీ ఇప్పుడు దేవుడికే కష్టం వచ్చింది కాబట్టి స్వయంగా ఆ దేవుడి చేతనే వినతి పత్రం ఇప్పించామని, ఇకనైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కళ్లు తెరవాలని కోరారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన మరియు మహిమాన్వితమైన స్వయంభూలింగ క్షేత్రము శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం అన్నారు. శంభుని గుడిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయము ఎన్నో సంవత్సరాలుగా అన్య మతస్థుల యొక్క ఆగడాల మధ్యన భక్తుల యొక్క రాకపోకలకు నోచుకోకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు అతి పవిత్రంగా భావించే దేవాలయ ప్రాంగణం చుట్టూ అన్య మతస్థులు అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేశారన్నారు. దేవాలయ ప్రహారిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ దుకాణాలు అక్రమమైనవే కాకుండా ఈ దుకాణాలు రోడ్డును ఆక్రమించి కూడా ఉన్నాయనేది వాస్తవమని తెలిపారు. ఈ విషయమై హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 2 ఏళ్లుగా నిరంతర పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో పోలీసు శాఖ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్న దుకాణాలను వెంటనే తీయిస్తామని పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు తమ మాటను నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. ఇటు కార్యక్రమంలో బంటు రామరాజు, ప్రతాప్, మురారి, బంటు ప్రవీణ్, యోగేష్, రాహుల్, మణి, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్నమతస్థుల షాపులు తొలగించే విషయంలో దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినాం. ఈ ప్రభుత్వం నిమ్ముకు నేరనట్టుంది. మేము తక్షణమే ఒకటే చెప్తున్నాం, ఆ అన్య మతస్థుల షాపులు వెంటనే తొలగించాలా. కంఠేశ్వర్లో అక్రమ నిర్మాణాలు జరిగినాయి, అవి తొలగించాలా. ఈ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇందూరు జిల్లాలో ఏ గుడి మాన్యాలు కాపాడే విషయంలో కూడా ఈ ఉద్యమం తీవ్రతం చేస్తాం. చెమ్ముని తక్షణమే తొలగించకపోతే కొన్ని రోజులనే కార్యాచరణ చేసి చలో చెమ్ముని గుడి కార్యక్రమం కూడా పెట్టే ఆలోచన ఉంది. మీరు ఈ ప్రభుత్వం కనుక తొలగించకపోతే ఖచ్చితంగా ఆ చలో చెమ్ముని గుడిని ప్రోగ్రాం పెట్టి మేమే తొలగించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఈ సహనం, ఎన్ని రోజులు ఈ ఓపిక? 3 సంవత్సరాల నుంచి ఇప్పటికొక 20 కార్యక్రమాలు చేసినాం. ఈ ప్రభుత్వం నిమ్ముకు నేరనట్టే ఉంది కాబట్టి తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇందూరు జిల్లా బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 రోజున జిల్లా కేంద్రంలో మరియు ప్రతి మండల కేంద్రంలో వీర జవాన్ల దివస్ గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఆ రోజు పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు శ్రద్ధాంజలి తెలియజేయాలని కోరారు. ప్రేమికుల రోజు పేరుతో విదేశీ సంస్కృతిని బలవంతంగా యువకులపై రుద్దుతున్నారు. నిజమైన ప్రేమికులు ఎప్పుడూ ప్రేమికుల రోజు జరుపుకోరు. అలాగే ప్రేమికుల రోజు పేరుతో తిరుగుతూ దేశ వ్యతిరేకులుగా తయారవుతున్నారు అన్నారు. ప్రేమ పేరుతో లవ్ జిహాద్ చేస్తూ అమ్మాయిలను ట్రాప్ చేసి అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తున్నారు అని పేర్కొన్నారు. వ్యాలంటైన్స్ డేని నిషేధించండి. ఎవరైనా ఉల్లంఘించి మేము పార్కులకు, సినిమాలకు వెళతామంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. విదేశీ సంస్కృతి వద్దు, భారతీయ సంస్కృతి ముద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా సహాయ కార్యదర్శి దాత్రిక రమేష్ జీ, కోశాధికారి శేఖర్ జీ, నగర అధ్యక్షులు కొడిమల శ్రీనివాస్, కార్యదర్శి రామ్ చటర్జీ, నగర సహాయ కార్యదర్శి సతీష్ జీ, నగర బజరంగ్ దళ్ సంయోజక్ ఇందూర్ సురేష్, నరేష్ గౌడ్, ఎల్లమ్మగుట్ట సాయి, సుధీర్, నికేష్, రాజు, సాయి కిరణ్, గిరి, కన్నా, సాయిరామ్, శ్రీను, శివ, మహేందర్ మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 రోజున జిల్లా కేంద్రంలో మరియు ప్రతి మండల కేంద్రంలో వీర జవాన్ల దివాస్గా జరుపుకోవాలని బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. శ్రద్ధాంజలి ఆ రోజు అమరవీరులకు శ్రద్ధాంజలి తెలియజేయాలి. ప్రేమికుల రోజు ప్రేమ పేరుతో విదేశీ సంస్కృతిని ప్రేమికులను బలవంతంగా యువకులపై రుద్దుతున్నారు. నిజమైన ప్రేమికులు ఎప్పుడు ప్రేమికుల రోజు జరుపుకోరు. అలాగే ప్రేమికుల రోజు పేరుతో తిరుగుతూ దేశం వ్యతిరేకులుగా తయారవుతున్నారు. ప్రేమ పేరుతో లవ్ జిహాదీలో చేస్తూ అమ్మాయిలను ట్రాప్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ వ్యాలంటైన్స్ డేని నిషేధించి ఎవరైనా ఉల్లంఘించి మేము పార్కులకు మరి సినిమాలకు వెళ్తామంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.
విదేశీ సంస్కృతి వద్దు భారతీయ అభివృద్ధి ప్రదాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని విమర్శించడం తగదన్నారు. ఎక్కడా లేని విధంగా 11,000 ఇండ్లను నిర్మించి ఇచ్చారని పేర్కొన్నారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బాన్స్వాడ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధిపై విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 11,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డికి దక్కిందని అన్నారు. ఆయన చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక నియోజకవర్గంలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను విమర్శించడం మానుకోవాలని సూచించారు. అవసరమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక మీరు కూడా నియోజకవర్గానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. అనవసరంగా ప్రజల్లో విభేదాలు సృష్టించేలా మాట్లాడవద్దని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు మరి సోమేశ్వరంలో మరి వర్ణిలో ఇక్కడ బాన్సర్లో వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి వారు మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ప్రజలు బాన్సోడ నియోజకవర్గ ప్రజలు నిన్ను తిరస్కరించారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళు ప్రజాసేవలో ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. మరి ఈరోజు మీరు ఏదో బాన్సోడకు మరి ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే దీన్ని ఎవరు ఊరుకోరు. రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడ లేని విధంగా 11,000 ఇండ్లు మంజూరు చేయించి మరి 11,000 ఇండ్లకు సరే ఎక్కడో ఒక్కొక్కడ మరి బిల్లు వెనక ముందు అవడం సహజం. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో మరి టెండర్లు వేసినటువంటి కాంట్రాక్టర్లు కానీ మరి వాళ్ళు లబ్ధిదారులు వారు సొంతంగా కట్టుకున్నటువంటి ఇళ్లలో ఒక్క తీరుగా కట్టుకోరు. వారి డబ్బులు ఉన్నప్పుడు ఏ విధంగా డబ్బులు ఉంటే ఆ విధంగా కట్టుకుంటారు. దానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. రికార్డు చేయడంలో కానీ మరి క్యూసీ రికార్డు చేయడంలో క్యూసీలు చేయడం కానీ అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అవన్నిటి కూడా ఒకటి చేస్తూ ఉంటారు. గత 5 సంవత్సరాల నుంచి మరి కోట్లాది రూపాయలని డబుల్ బెడ్రూమ్లకు తీసుకొచ్చి మరి వాళ్ళు ఇస్తున్నటువంటి సంగతి మరి అక్కడ ఉన్న బెనిఫిషియర్కి తెలుసు. మరి 11,000 ఇండ్లు మరి అయితా ఉన్నాయంటే అది ఆషామాషి కాదు. మరి అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా చేస్తున్నటువంటి దాన్ని హర్షించాలి, దాన్ని మెచ్చుకోవాలి తప్ప ఎక్కడో ఒక జాగాలో జరిగినటువంటి చిన్న విషయాలు ఏమన్నా అంటే ఇప్పటికీ ఇంకా కొంతమందికి ఇంకా సుమారు 11 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి బాన్సోడ నియోజకవర్గానికి ఇంకా డబుల్ బెడ్రూమ్ కట్టిన వాళ్ళకు. ఇవన్నీ ఉంటాయి. దాన్ని పెట్టుకొని మరి నోటికి వచ్చినట్టు మాట్లాడడం మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మీ సాంప్రదాయ సంస్కృతి మీరు నేర్చుకోండి. మరి ఇక్కడ బాన్సోడ ప్రజలలో మరి అందరూ ఎన్నికలు కాగానే అన్నదమ్ములుగా ఉంటాం. దీన్ని మీరు ఏదో రెచ్చగొట్టి మరి ఇక్కడ ప్రజల్ని మరి విభేదాలు సృష్టించి మరి ఏదో చేయాలని చూస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రత్నకుమార్ కానీ అక్కడ మన జలమంచలి శ్రీనివాస్ కానీ రవీందర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది నీది. నువ్వు కూడా మా నాయకుడు 11,000 ఇండ్లు తీసుకొచ్చిండు. నువ్వు ఈరోజు 5,000 ఇండ్లు తీసుకొచ్చి కట్టు. నీకు శుభాకాంక్షలు. ఇందూరు నుండి అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక ట్రైన్ ఆస్థాను జెండా ఊపి ప్రారంభించారు ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ ప్రత్యేక రైలు కదిలింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గాల నుండి హిందువులు పెద్ద ఎత్తున అయోధ్యకు బయలుదేరారు. భక్తుల కోసం ప్రత్యేక ట్రైన్ ఆస్థా సికింద్రాబాద్ నుండి బయలుదేరనుండగా పార్లమెంట్ పరిధిలో 1,344 మంది భక్తులు ఉండడంతో వారికి ఇబ్బంది కాకుండా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ తీసుకుని నిజామాబాద్ నుండే వెళ్లే విధంగా భక్తులకు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అయోధ్య ట్రస్ట్ కో కన్వీనర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ భవ్యమైన బాలరాముని దర్శించుకోవడం హిందువుల 500 ఏండ్ల నాటి కళ సాకారమైందని, ఎంతో మంది కరసేవకుల ప్రాణ త్యాగాల ఫలితం వారి ఆత్మలు కూడా నేటితో శాంతిస్తాయని, ఆ బాలరాముణ్ణి దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని, రామరాజ్యానికి ఇది ఆరంభమని అన్నారు.
భక్తులందరికీ ప్రయాణ మార్గంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్, వాటర్ ఏర్పాటు చేశామని, అయోధ్య చేరుకున్నాక దర్శనం కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. హిందూ బంధువులకు ఈ అవకాశం కల్పించిన బీజేపీ కేంద్ర నాయకత్వానికి, మోడీకి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా నిజామాబాద్ పార్లమెంట్ నుండి వెళ్లే భక్తులందరికీ భోజనం, వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, బోగస్ శ్రావణి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్లల్ల దర్శనానికి ప్రత్యేక అయోధ్య బయలుదేరడం జరిగింది. రాముడి యొక్క ఆశీర్వాదము మా శ్రేణులందరికీ కూడా లభిస్తుంది. ఈ ఆశీర్వాదంతో రానున్న కాలంలో కూడా రామరాజ్య స్థాపన అతి వేగవంతంగా భారతదేశంలో మనం చూడబోతా ఉన్నాము. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ రైల్వేస్ కాషాయం జెండా మీద రైలు కదిలింది. ఇప్పుడు ఆకుపచ్చ రంగు మీద రైలు కదులుతుంది, జెండా మీద కాషాయ రంగుకి రైలు కదిలింది. ఇది నిదర్శనం రామరాజ్యం వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహనను పెంపొందించాలి. కుల వృత్తుల వారిని బలోపేతం చేయడమే ప్రభుత్వ సంకల్పం. కలెక్టర్ వెల్లడి. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంది. రోడ్డు ప్రయాణం నియమాలను పాటించి ప్రమాదరహిత జిల్లాగా మార్చాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సులో అర్బన్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ కు షాక్. పార్టీని వీడుతున్న కార్పొరేటర్లు. కాషాయ కండువా కప్పిన బీజేపీ నాయకులు. కోటగిరిలో అలరించిన ఎల్లమ్మ నాటకం. 3 రోజులుగా కొనసాగిన ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.